క్రియేటర్స్ బై ధనుష్ ఛానల్ని చూస్తున్న వ్యూవర్స్కి నా వందనాలు. ఈరోజు ఓ చిన్న మాట చెప్పనా? అదేనండి, పెద్దలు అంటారు కదా, ఎవరైనా 4 మంచి మాటలు చెప్తే వినండి బాగుంటుంది అని. అది నీతులు నీడనివ్వదు, ఆడంబరాలను ఇవ్వదు, కానీ నిజాయితీగా ప్రశాంతంగా బతికేలా చేస్తాయి కదా. అలాగే సామెతలు, కుక్క తోక తొక్కావురోయ్ అంటారు. సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎతికినట్టుంది చూడు మళ్ళా అని సామెతలు ఉన్నాయి కదా. అవి సంపదను పెంచవు. 4 మెతుకులు నోట్లో పోవాలి అన్నా పని చేసుకొని కష్టపడితేనండి. వీటి నుంచి మనం మంచి తెలివిని, ఆలోచనలను పెంచుకోవచ్చు. కొటేషన్స్ అదేనండి, మనం రోజు యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా, మోటివేషన్ లాంటివి. వాటి నుండి కోరికలు తీరకపోవచ్చు, కానీ మన ఆలోచనలను వ్యక్తపరుస్తాయి, మంచి దారిలో నడవడానికి ఉపయోగపడతాయి. మంచి మాటలు. మరణాన్ని ఎవరూ ఆపలేం కదా. ఫస్ట్, జననాన్ని మనం కోరుకుంటామా? అలానే మరణాన్ని ఆపలేం. ఉండే రోజులు సంతోషంగా బతుకుదామండి. ఎందుకు? 4 మంచి మాటలు విని నలుగురితో మంచిగా ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎలా ఉందండి ఈ చిన్న స్టోరీ? నాకైతే ఎందుకో బాగా నచ్చాయి. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అలాగే ఓ చిన్న మంచి మాటలు. అరిచే ప్రతివాడు ధైర్యవంతుడు కాదు, అలానే మౌనంగా ఉండే ప్రతివాడు పిరికివాడు కాదు కదా. అలానే ఇంకో చిన్న మాట, నీ అవసరాల కోసం నీలోని నిజాయితీని వదిలేసి ఎదుటివారి నుండి అదే నిజాయితీని ఆశించటం కరెక్టే అంటారా? నాకే తెలియట్లా. మీరు ఏదైనా కామెంట్ రూపంలో నాకు చెప్పగలుగుతారా? చూద్దాం మరి. ఏంటోనండి, ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే నాకు ఎన్నో చెప్పాలనిపిస్తుంది. అలా ఇంకొక స్టోరీ చెప్తున్నాను. స్టోరీ కాదు, చిన్న మాట. కొన్ని మర్చిపోవాలి అంటే జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాల్సిందే. కరెక్టే అంటారా? ఇది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. సరే, ఇంకొక చిన్న మాట. మనం మనోధైర్యాన్ని కోల్పోవడం, దానికి భయపడకుండా ఉంటే విజయాలు మన సొంతమవుతాయి. కరెక్టే అంటారా? కొంతమంది మనుషులు మనతోనే ఉంటూ మన చుట్టూతోనే పొగుడుతూ, అబ్బా నువ్వు ఇలా చేస్తే భలే ఉంటుంది, నువ్వు ఈ పని చేసావంటే నీకు ఇంకా బాగా వస్తాయి అంటూ చేయూత ఇచ్చినట్టు నటిస్తారు. కానీ ఆ ఇచ్చిన చెయ్యి వాళ్ళు మనకి పైకి తీసుకురావడానికా లేదా కిందకి నొక్కేయడానికా? నాకు అదే అర్థం కావట్లేదు. కిందకి దించేసినట్టు ఉంటారేమో, లేదా పైకి తెస్తున్నాము అనుకుంటామేమో.